సో, గైస్ ఫస్ట్ మనమైతే క్యారెక్టర్ అయితే బిల్డ్ చేయాలి. సో, క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి చాట్‌జీపీటీకెళ్ళి ఇక్కడ నేను తెలుగులో చిన్న ప్రాంప్ట్ క్రియేట్ చేయమనైతే ఇస్తున్నాను. సో, నాకొక మంచి ఏ ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి. సో, ఒక అమ్మాయి స్కూటీ యేసుకొని గోవాలో స్ట్రీట్స్‌లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో, నేనదే తెలుగులో ఇచ్చాను. సేమ్ మీరు అలానే టైప్ చేయండి. సో, చాట్‌జీపీటీకి అర్థమయ్యేలాగా. సో, గోవా స్ట్రీట్స్ స్కూటీ అనిచ్చి మనం సజెస్ట్ ఏ గుడ్ ప్రాంప్ట్ అని ఇద్దాం. మీరు లాస్ట్‌లో ప్రాంప్ట్ ఇవ్వలేదనుకో ఇమేజ్ అనేది ఇక్కడే జనరేట్ అవుతుంది. బట్ చాలా టైం తీసుకుంటుంది చాట్‌జీపీటీలో. సో, అందుకే నేను సజెస్ట్ బెస్ట్ ప్రాంప్ట్ అని ఇచ్చాను లాస్ట్‌లో. సో, అది అర్థం చేసుకొని ప్రాంప్ట్ ఇస్తుందనమాట. వన్స్ ఇమేజ్ గిన స్టార్ట్ చేసిందనుకో జనరేట్ చేయడం చాట్‌జీపీటీ చాలా టైం తీసుకుంటుంది వేరే ఏఐ మోడల్స్‌తో పోలిస్తే. కాపీ చేసుకొని మన గూగుల్ విస్క్‌లోకెళ్ళి క్రియేట్ చేద్దాం. సో, గూగుల్ విస్క్ ఎందుకంటే మనకు ఇక్కడ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ 16 అని సెలెక్ట్ చేసుకొని మనకి హారిజాంటల్ కాబట్టి సో, నేనైతే జనరేట్ చేస్తున్నా. ఇక్కడ అట్ ఏ టైమ్ 6 చేసుకోవచ్చు. సో, వన్స్ మనకు 6 జనరేట్ అయిపోయాక మీరు మళ్ళీ 6 చేసుకోవచ్చు. ఇక్కడ అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. సో, మనకైతే ఆల్మోస్ట్ వచ్చేసాయి ఇమేజెస్. చూస్తే మీరు ఫారెన్ అమ్మాయి వచ్చిందిక్కడ. చూడండి మీరు అన్ని ఇమేజెస్‌లో వచ్చేసి ఫారెన్ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఇండియాకి మార్చాలంటే మీరు వుమెన్ పక్కన ఇండియా అని పెట్టండి. ఇప్పుడు ఇండియా యంగ్ వుమెన్ అని ఉంది కదా! ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇండియన్ వుమెన్ అయితే వస్తుందనమాట. మొత్తం ఫారెన్ వచ్చింది. స్ట్రీట్స్ కూడా సేమ్ గోవాలానే వచ్చాయి మనకు. ఇక్కడ నానో బనానా కాబట్టి మనకు చాలా బాగా వస్తాయన్నమాట విజువల్స్. సో, కొంచెం టైం తీసుకొని రెండర్ తీసుకొని చూస్తే మనకు అవుట్‌పుట్స్ వచ్చేసాయి. సో, బెస్ట్ అవుట్‌పుట్ చూడండి మీరు. సో, ఎలా అయితే మనకి మంచి విజువల్స్ చూడడానికి బాగుండే అమ్మాయి. చూసి మంచి ఇమేజ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, నాకు ఇమేజ్ కొంచెం బెటర్‌గా ఉంది కాబట్టి నేను డౌన్‌లోడ్ చేసుకున్నా. సో, ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్‌తో మనమైతే సింగిల్ కట్ లేకుండా వీడియో అయితే క్రియేట్ చేద్దాం. సో, వీడియో క్రియేట్ చేయడానికి మనం ఇంతకుముందు గ్రోక్ యూజ్ చేసాం కదా! ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మనం వాన్ వీడియో యూజ్ చేద్దాం. సో, గ్రోక్‌లో మనకు నేను పెట్టిన వీడియోకి ఆల్మోస్ట్ 11,000 వ్యూస్ వస్తాయి. సో, మీ వల్లే అది. సో, ఇప్పుడైతే మనం వాన్ వీడియోకెళ్ళి ఇక్కడ సో, డైలీ చెక్ ఇన్ చేస్తే 10 క్రెడిట్స్ వస్తాయి. మీకు ఇంతకుముందే చెప్పా కదా! సో, వన్స్ మీకు 10 క్రెడిట్స్ అయిపోయాక మీరు సో, మరి మల్టిపుల్ జీమెయిల్ యూజ్ చేసుకోవాలి. టెంపరరీ మెయిల్స్ యూజ్ చేయాలి. సో, మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్ అప్‌లోడ్ చేసాము. సో, చిన్న ప్రాంప్ట్ ఇద్దాం. సో, క్రియేట్ ఏ గుడ్ సీన్. షీ వాస్ సో, డ్రైవింగ్ స్కూటీ విత్ హ్యాపీనెస్ అని ఏదో ఒకటి ఇచ్చేద్దాము. సో, ఫస్టు వీడియోకి మనకు మీరెక్కడైనా చేసుకోండి. వాన్ అనే కాదు. విఓ3 అయినా చేసుకోండి. హెయిలో అయినా, ఎయిమో ఎక్కడైనా చేసుకోండి. బట్ సెకండ్ వీడియో అయితే ఇక్కడే చేసుకోవాలి. సో, అది గూడా ఎందుకో మీకు చెప్తాను. సో, ఫస్ట్ వీడియో మనం సో, ఎలా ఉన్నా పర్లేదు. సో, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ వీడియో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా! కట్ లేకుండా రావడానికి. సో, మనకి ఫస్టు అవుట్‌పుట్ అయితే వచ్చేసింది. సో, చూడండి. సో, అవుట్‌పుట్ మనకి బాగొచ్చింది. కొంచెం స్లో మోషన్‌లో వచ్చింది. అయిపోయాక మీరిక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. విత్ వాటర్ మార్క్ వస్తుంది. సో, మీరు వాటర్ మార్క్ మనం డైలీ 1, 2, 3 యాప్స్‌కెళ్ళి చేసుకుంటాం కదా! వాటర్ మార్క్ రిమూవరు. మీరక్కడికెళ్ళి వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ థింగ్ ఏమంటే ప్రెజెంట్ ఉన్న అకౌంట్ నుండి లాగౌట్ అవుదాం. సో, లాగౌట్ అయ్యి టెంపరరీ మెయిల్ యూజ్ చేసి మళ్ళీ ఇంకొక అకౌంట్‌తో లాగిన్ అవుదాం మనం. సో, మీరు టెంప్ మెయిల్ అని కొడితే మీకు టెంపరరీ మెయిల్స్ చాలా ఉంటాయి వెబ్‌సైట్స్ ప్రొవైడ్ చేయడానికి. నేను అలానే టెంప్ మెయిల్ ఆల్మోస్ట్ ఒక 20, 30 వాడతాను డైలీ. ఇక్కడ మీరు నెక్స్ట్ వీడియో క్రియేట్ చేయడానికి ఎక్స్‌టెండ్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఎక్స్‌టెండ్ సెలెక్ట్ చేసుకొని ఎందుకంటే ఇంతకుముందు మనం వీడియో ఒకటి డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! చేసి వాన్ వీడియోలో అది అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేస్తే మీకిలా వస్తుంది. ఇక్కడ మీకు లాస్ట్ 1 సెకండ్ దాకా మీరు దాన్ని క్రాప్ చేసుకుంటూ ఎళ్ళండి. సో, ఎందుకంటే లాస్ట్ 1 సెకండ్ వీడియో నుండి మనకు ఎక్స్‌టెండ్ అవుతుందన్నమాట వీడియో. మీకు చూపిస్తాను ఎలా ఎక్స్‌టెండ్ అవుతుందో. సో, 1 సెకండ్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టేసేయండి. సో, మినిమమ్ 1 సెకండ్ అయితే మనం క్రాప్ చేసుకోవాలన్నమాట అక్కడ. సో, 1 సెకండ్ క్రాప్ చేసుకొని సో, క్రియేట్ గుడ్ సీన్. షీ వాస్ డ్రైవింగ్ అని ఇచ్చేసినా అయిపోద్ది. సో, మీకు నచ్చినట్లనమాట. మీకు ఒకవేళ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారా? సో, మ్యూజిక్ వీడియో తీస్తున్నారా? సో, దాన్ని బట్టి మీరు ప్రాంప్ట్ ఇవ్వాలిక్కడ. సో, నేను ఎగ్జాంపుల్ కాబట్టి నార్మల్ చిన్న ప్రాంప్ట్స్ ఇచ్చేస్తున్నా. సో, జనరేట్ చేస్తున్నా. ఇది 6 మినిట్స్ అని చూపిస్తుంది మీకు. బట్ అంత టైం తీసుకోదు. సో, నాకైతే 2-2 ½ మినిట్స్‌లో అయిపోతుంది వీడియో. సో, అవుట్‌పుట్ వచ్చేసింది. ఇది కంటిన్యూషన్ అనమాట. సో, మీరు ఫస్ట్‌లో చేసిన వీడియో, ఈ వీడియో కంబైన్ చేస్తే మీకు కంటిన్యూషన్ రాదు. సో, కంటిన్యూషన్ రావాలి ఎలానో మీకు చెప్తా అనమాట ఈ వీడియో లాస్ట్‌లో.
సో, ఇది గూడా మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, డౌన్‌లోడ్ విత్ వాటర్ మార్క్ కొట్టి డౌన్‌లోడ్ చేసుకుందాం. సేమ్ అలాగే మనం సో, ఇంకొక మెయిల్ ఐడీ యూజ్ చేసి టెంపరరీ మెయిల్ ఐడీ మనం ఇంకొక 10 క్రెడిట్స్ క్లెయిమ్ చేద్దాం. సో, ఇవన్నీ టెంపరరీ మెయిల్ ఐడీసే అనమాట. మీరు చూసారు గదా! ఇక్కడ మరి క్లెయిమ్ చేద్దాం. ఇక్కడ మీరు అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు గ్రోకేలో మనకు ఆల్‌మోస్ట్ ఒక 20-30 వీడియోస్ చేసుకుంటేనే మనకు ఇష్యూ లిమిటెడ్ అని ఎర్రర్ వస్తుంది కదా! ఇక్కడ అలా రాదు. మీరు ఎన్ని టెంపరరీ మెయిల్ ఐడీస్ యూజ్ చేసుకుంటే అన్ని వస్తాయన్నమాట. ఇక్కడ మీరు అప్‌లోడ్ చేయాల్సిన వీడియో రీసెంట్‌గా డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే ఆ వీడియో లాస్ట్ నుండి నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ రావాలి కదా! సో, అందుకు 1 సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఎ గుడ్ సీన్ అలా చిన్న ప్రాంప్ట్ ఇచ్చేద్దాం మనం. సో, క్రియేట్ షీ వాస్ డ్రైవింగ్ స్కూటీ వెరీ ఫాస్ట్ అని ఏదో ఒకటి ఇద్దాం. సో, వెరీ ఫాస్ట్ అని ఇద్దాం. నేను కొంచెం స్పీడప్ చేశాను. స్పీడప్ చేసి మనం అవుట్‌పుట్ చూద్దాం. సో, ఒకవేళ మీకు అవుట్‌పుట్ సరిగ్గా రాలేదంటే మళ్ళీ మీరు అప్‌లోడ్ చేసి వీడియో మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ అన్‌లిమిటెడ్ కాబట్టి. సో, స్లో మోషన్‌లోనే వచ్చింది. మనం కొంచెం స్పీడప్ చేసుకోవచ్చనమాట వీడియో. సో, 2x పెట్టుకొని స్పీడప్ చేసుకోండి. సో, అలాగే మనకు నెక్స్ట్ కూడా క్రియేట్ చేశాను నేను. సో, ప్రీవియస్ వీడియో డౌన్‌లోడ్ చేసుకొని సో, చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. సో, కొంచెం మన క్లారిటీ తగ్గుకుంటూ వస్తుంది కదా! సో, క్లారిటీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను కార్డ్స్‌లో మీకు ఒక వీడియో యాడ్ చేస్తాను. ట్యాగ్ చేస్తాను. సో, దాంట్లో మీరు ఇమేజ్ గాని, వీడియో గాని అప్‌స్కేల్ చేసుకోవచ్చనమాట ఫ్రీగా. మీరొకసారి గో త్రూ అవ్వండి ఆ వెబ్‌సైట్‌కి. సో, అయిపోయాక మీరు క్యాప్‌కట్‌కెళ్ళండి. సో, క్యాప్‌కట్ అనే కాదు మీ దగ్గరున్న వీడియో సాఫ్ట్‌వేర్‌కి మీరు ఏదో దానికెళ్ళి మనం ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఇక్కడ అప్‌లోడ్ చేయండి. వన్ బై వన్ చేయండి. సో, ఫస్ట్ వీడియో ఫస్ట్, సెకండ్ వీడియో సెకండ్ అలా చేయండి. ఒకవేళ మీరు డిఫరెంట్ చేశారనుకో మనకు సీక్వెన్సీ రాదు. మిస్ అయిపోతుందనమాట. సో, మెయిన్ మన వీడియో సీక్వెన్సీ అనమాట. అది మిస్ అయిందంటే మనకు వేస్ట్ అయిపోద్ది టైం అంతా. సో, ఫస్ట్ వీడియో ఇది కాబట్టి మనం ఇక్కడ డ్రాగ్ చేద్దాం. సో, అలాగే సెకండ్ వీడియో. మీరిలా అన్నీ డ్రాగ్ చేసుకుంటూ ఎళ్తే కంటిన్యూ వచ్చిందనుకుంటారు వీడియో. అలా రాదు. మీకైతే ఖచ్చితంగా కట్టొస్తుంది. మీరు చూపిస్తున్నా చూడండి. చూసారా కట్టొచ్చింది. దానికి దీనికి కొంచెం మధ్యలో కట్టొస్తుంది చూడండి. సో, చూసారా అలా కట్ రాకూడదు. సో, అలా కట్ రాకూడదంటే మీకు 1 మినిట్ గుర్తుపెట్టుకో అని చెప్పా కదా! 1 మినిట్ మనం వాన్ వీడియోలో క్రాప్ చేసాం. 1 మినిట్ నుండి మనకు ఎక్స్‌టెండ్ అయింది వీడియో. కాబట్టి సో, మన ప్రీవియస్ వీడియో నుండి 1 మినిట్ ట్రిమ్ చేయాలన్నమాట లాస్ట్‌లో. చూడండి నేను 1 మినిట్ దీన్ని తీసేస్తున్నా. నాకు 5 సెకండ్స్ ఉంది వీడియో ఫస్ట్ వీడియో. దాన్ని 4 సెకండ్స్‌కి ట్రిమ్ చేస్తున్నా. మీరు స్టార్టింగ్‌లో కట్ చేయకూడదు. లాస్ట్‌లో కట్ చేయాలన్నమాట వీడియో 4 సెకండ్స్‌కి. ఇప్పుడు చూసారంటే చూడండి ఒకసారి. ఒకసారి ఇప్పుడు చూపిస్తా మీకు కట్ వస్తుందో లేదో చూడండి. చూసారా ఇప్పుడైతే కట్ లేదు మనకు. సో, ఇంతకుముందు మనకి కట్ వచ్చింది కదా! ఒక వీడియో నుండి ఇంకో వీడియోకి స్కిప్ అయింది. లైక్ మూవ్ అయింది కదా! సో, అలాగే మీకు నెక్స్ట్ కూడా అలానే చేసుకోవాలన్నమాట. లాస్ట్ 1 సెకండ్ ఉంటుంది కదా! మీరు దాన్ని ట్రిమ్ చేసేయండి. మీరు అలా ఎన్ని వీడియోస్ చేసుకుంటే అన్ని వీడియోస్ ట్రిమ్ చేసుకోవాలన్నమాట. మనకు కట్ రాకుండా ఉండడానికి. సో, గ్రోకేతో పోలిస్తే కొంచెం చాలా కాంప్లికేటెడే. బట్ గ్రోకేలో మనకు లిమిటెడ్ కాదు కదా వీడియోస్. ఇక్కడ మీరు అన్‌లిమిటెడ్ అనమాట. ఎన్ని టెంపరరీ మెయిల్ అని యూజ్ చేసుకోవచ్చు డైలీ. సో, చూడండి మనకు ఫైనల్‌గా కట్ చేసిన వీడియో ఇది. మీకు ఆడియో కూడా ఎలా చేసుకోవాలో చెప్తా ఇప్పుడు. సో, మీరిక్కడ కొంచెం 2x చేసుకోవాలి వీడియో. మీకు ఎక్కడైతే బాగా రావాలో అక్కడ 2x చేసుకోండి. సో, మనం క్లారిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేనికి వీడియో కార్డ్స్‌లో డిస్క్రిప్షన్‌లో వీడియో ఇచ్చాను. మీరక్కడికెళ్ళి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. నార్మల్ వీడియోది కూడా. మీరు ఫిల్టర్ చేసుకోండి. సో, నేను ప్రెజెంట్ వీపీఎన్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నాకు ఫిల్టర్స్ లోడ్ అవ్వలేదు. సో, ఖచ్చితంగా వీపీఎన్ కనెక్ట్ చేసుకొనే మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది క్యాప్‌కట్‌లో. అండ్ నెక్స్ట్ మనకు మెయిన్ థింగ్ మ్యూజిక్ బావుండాలి. సో, మ్యూజిక్ బాలేకుంటే అసలు దానికి వీడియోకి వాల్యూ ఉండదు కదా! సో, సునోయికెళ్ళి మీరు క్రియేట్ అని కొడితే మీకిక్కడ 50 క్రియేట్స్ ఇస్తారు స్టార్టింగ్‌లో. ప్రెజెంట్ అయితే 50 క్రియేట్స్ మీరు ఆల్‌మోస్ట్ ఒక 20 సాంగ్స్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మీకు అవి వాడుకున్న మీకు కాపీరైట్ ఇష్యూ అయితే రాదు. బట్ ఫ్యూచర్‌లో మీకు కాపీరైట్ ఇష్యూ రాకూడదంటే మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కమర్షియల్ యూజ్ ఉంటుంది. ఇక్కడ మీకు సింపుల్, కస్టమ్ ఉన్నాయి కదా! సింపుల్‌లో నేను సో, క్రియేట్ లైక్ చిన్న సెంటెన్స్ ఇస్తున్నా. సో, గోవా స్టేట్‌కు సంబంధించి ఒక చిన్న సాంగ్ అయితే క్రియేట్ చేయమంటున్నా. క్రియేట్ కొట్టేసాను. ఒకేళ మీరు మీ దగ్గర ఆల్రెడీ లిరిక్స్ ఉన్నాయనుకోండి. కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ సింపుల్ పక్కన. అక్కడ మీరు లిరిక్స్ ఇచ్చి చేసుకోవచ్చనమాట. చూసారా మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఈ మ్యూజిక్ మీరు యాడ్ చేసుకోవాలి. సో, ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. వాన్ యూజ్ చేసి సింగిల్ కట్ లేకుండా ఏఐ వీడియోస్.
సో, ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.